కేపై హత్యాయత్నం, అది కూడా సిబిఐ కస్టడీలో విచారణ జరుగుతున్నప్పుడే. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సీఎం అసాసినేషన్ అటెంప్ట్. ఆ రహస్యాలను బయటపెట్టిన మా ఛానల్ సీఈఓపై భారీ కుట్రకు పాల్పడ్డారు అగంతకులు. మా సీఈఓ చే జర్నలిజం కోసం, నిజం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. నా మీద అటాక్ జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా. అసలు కెమెరా అక్కడ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి దుర్మార్గానికి మూలం అదే కదా. అందుకే విక్రమ్, ఏం జరుగుతుంది? అసలు మన కస్టడీలో ఉన్న అతని మీద అటాక్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఓకే సార్, సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. నేను ఈ కేసు క్లోజ్ చేసి కలుస్తాను సార్. ఆ వీడియో ఇచ్చేయచ్చు కదా? ఎందుకు సార్? ఎవరు చేశారో మీ క్లారిటీ ఉంది కదా. నాకు క్లారిటీ ఉంటే సరిపోదు. వాడు నాకు 48 అవర్స్ టైం ఇచ్చాడు. అదే 48 అవర్స్లో కేసుతో పాటు వాడిని కూడా క్లోజ్ చేయాలి కదా, ఎవిడెన్స్ కోసం. ఆల్రెడీ టీవీలో టెలికాస్ట్ అవుతుంది సార్. అయినా ఎవిడెన్స్ మీ దగ్గరే ఉంది కదా. నా దగ్గర నేను దొరక్క ముందు మీకు దొరికింది అదే. మీరు లేని టైంలో పాపం వాడికి కాళ్ళు చేతులు ఆడలేదు. బిడ్డ ఎంత కంగారు పడిపోయాడో. నేనన్నా, నా ప్రాణం అన్నా వాడికి చాలా ఇష్టం. నాన్న నీళ్ళివనా? బ్రేకింగ్ న్యూస్, సీఎం ప్రజాపతి బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన ఒక కీలకమైన వీడియో బయటపడింది. ఆ వీడియో ద్వారా అసలైన నేరస్తులు ఎవరో ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈసారి మనం గెలవడం చాలా కష్టం విశ్వ. సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్లు వేసాం. ఇంకా మనం చెప్పడానికి వాళ్ళు నమ్మడానికి ఏం లేదు. ఇక్కడ ఏ స్ట్రాటజీ వాడితే పనిచేస్తుందా అని ఆలోచిస్తున్నాను. సీఎం మీద అటాక్ చేస్తే సింపతితో ఓట్లేశారు. కూడా సేమ్ సినారియో. అయితే ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్కి సుపారీ అందిందని టామ్ టామ్ చేశాం. గొర్రెల్లో ఓట్లేశారు. కానీ ఈసారి ఇక్కడ గెలవాలంటే ఏదన్నా పెద్ద జరగాలి విశ్వ. ఏదన్నా పెద్ద జరగాలి. ఎలక్షన్కి ఇంకా 1 year ఉందిగా. జనాలు గొర్రెలబ్బా, వాళ్ళకి ఇప్పుడే మేతేస్తే తినేసి మర్చిపోతారు. ఈ బుర్రతోనే సీఎం అవుదాం అనుకుంటున్నావా విశ్వ? జనం మనకన్నా తెలివైన వాళ్ళు. అందుకే ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి ఓటేయాలని డిసైడ్ అయ్యే లోపే కన్ఫ్యూజ్ చేసి నువ్వు సీఎం కుర్చీ ఎక్కేయాలి. అది జరగాలంటే ఏదన్నా పెద్దది జరగాలి. పెద్ద గుమ్మడికాయ పగలాలి. నేనన్నది నువ్వు సరిగ్గా విన్నట్లేదు విశ్వ. నేనన్నది పెద్దది, పెద్ద ఆయన కాదు. అయినా ఆయన యాక్ట్ చేయడు కదా. యాక్ట్ చేయడు, అందుకే నిజం చేద్దాం. 2 సార్లు సీఎంగా చేశాడు. బోల్డ్ అని ఎత్తుపల్లాలు చూశాడు. ఇంకేముంది చూడ్డానికి? వానప్రస్థమేగా. ఆ పొజిషన్ పవర్లోకి వస్తే నా బొక్కలన్నీ తవ్వుతారు. అందుకే ఇప్పుడే బాంబు పెట్టి పైకి పంపించామనుకో, కొడుగ్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే
బాడీ డిసాల్వ్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్దాం. సీఎం కాబట్టి కేసు సిబిఐకి వెళ్తుంది. కష్టం కదా. పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయి. మనల్ని ఎవడేం చేస్తాడు? జై హింద్ సార్. అసలు ఏం జరుగుతోందయ్యా? సార్ ఇదొకసారి చూడండి. అందుకే ఇప్పుడే బాంబు పెట్టి పైకి పంపించామనుకో, కొడుగ్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బాడీ డిసాల్వ్ చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్దాం. నేను ప్రజలకి చెప్పేది ఒకటే, తప్పు చేస్తే కన్న కొడుకైనా పార్టీలో సభ్యుడైనా ఒకటే. ఎవరినీ క్షమించను. నాకు ప్రజలే ముఖ్యం. ప్రజల తర్వాతే కుటుంబం. జై హింద్ సార్. జై హింద్. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలని ప్రాపర్గా క్లోజ్ చేశావు. వాట్ అబౌట్ ప్రభాత్ మిశ్రా స్ట్రాటజీ? కర్మ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ సార్. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. వాడి ఇండియా పాస్పోర్ట్ సీజ్ చేశాం సార్. అలాగే ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేశాం. అంకుల్ టేక్ ఇట్. సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్లు వేసాం. ఇంకా మనం చెప్పడానికి వాళ్ళు నమ్మడానికి ఏం లేదు. పాస్పోర్ట్ లేదు కాబట్టి తిరిగి ఇండియా రాలేడు. అక్కడ కూడా రానివ్వరు. వాడి బ్రతుకు బిస్కెటే సార్. గుడ్ జాబ్. సార్, నా ప్రాణాలు కాపాడావు. ఈ స్టేట్ గౌరవం నిలబెట్టావు. జర్నలిస్ట్ అన్న పదానికే వన్నె తెచ్చావు. గ్రేట్ జాబ్. ఆ రూమ్లో కెమెరా ఎప్పటి నుంచో ఉంది సార్. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? అయినా నా టార్గెట్ మీరే. వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. నిజం నిజం